అసలు ఆఫీస్కే రాననుకున్నా నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను కదా, అందుకే నన్ను విష్ చేస్తూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ బొకే పంపించారా? ఈ బొకే పంపింది నేను కాదు యష్, ఆ సింధు. నువ్వు ఆఫీస్కి వచ్చేలా చేసింది కదా, ఆ సంతోషాన్ని నీతో నిగూఢంగా పంచుకోవడానికి ఆ బొకే పంపింది. ఏంటో దీన్ని ఆలోచిస్తున్నారు? ఈ బొకే మీరు? అయ్యో లేదు లేదు, నేనే పంపించాను. మళ్ళీ నువ్వు ఆఫీస్కి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈ బొకే నేనే పంపించాను. సార్, ఇందాక ఈ బొకే ఇచ్చిన పర్సన్ ఈ లెటర్ కూడా మీకు ఇమ్మన్నారు సార్. దాంతోపాటు ఇది ఒకటి మర్చిపోయాను. వదినా, మళ్ళీ సర్ప్రైజా? ఈ లెటర్లో ఏం రాసి పంపించారు? అది ఓ సింధు ఏం రాసిందో నాకెలా తెలుస్తుంది? నేను ఏదో ఒకటి చెప్తే ఆ లెటర్లో ఇంకొకటి ఉంటే నేను బుక్ అయిపోతాను. అమ్మో, ఇప్పుడు యష్ దగ్గరుంటే నేను బుక్ అయిపోతాను. ఎస్కేప్ అవటమే బెటర్. లేదు మారుతి గారు, నేను ఏ లెటరు పంపలేదే. మరి బొకే ఇచ్చిన పర్సనే ఈ లెటర్ ఇచ్చారని ప్యూన్ చెప్పాడు కదా. అయితే ఇది వేరే ఎవరో అయ్యుంటారు మారుతి గారు. నేనే లెటర్ పంపలేదు, బొకే మాత్రమే పంపాను. ఈ బొకే పంపిన వాళ్ళు మాత్రమే లెటర్ ఇచ్చారని ప్యూన్ అన్నాడంటే నేను ఆర్డర్ చేసిన బొకే ఇంకా రాలేదనుకుంటా. ఇది వేరే వేరే ఎవరు పంపించారేమో. అది సరే మరిది గారు, ఎంత సడన్ గా మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారు? నేను రాను, అన్నీ మీరే చూసుకోండి అని నాతో చెప్పారు కదా. చెప్పాను కదా వదినా, నాలో ఈ మార్పుకి కారణం నా పిల్లలే. నేను డిప్రెషన్లో ఉండడం చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళ నాన్న హీరోలా ఫుల్ ఎనర్జీతో ఉండాలనేదే వాళ్ళ కోరిక. అందుకే నన్ను నేనే మార్చుకున్నాను. నువ్వు మారలేదు యష్, పిల్లల్ని పంపించి ఆ సింధుని నువ్వు మారేలా చేసింది. అది నీకు అర్థం కావడం లేదు. ఎనీహౌ మరిది గారు, మీరు మళ్ళీ ఆఫీస్కి వచ్చారు, నాకు చాలా సంతోషం. మీరొస్తే నాకు కాస్త హెల్పింగ్గా ఉంటుంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదినా. యు క్యారీ ఆన్. సింధు, నేనొక స్టెప్ పైకెక్కితే నువ్వు నన్ను 2 స్టెప్స్ కిందకి లాగుతున్నావు కదే. చెప్తా, నేను వెళ్తాను. ఆశ ఆకాశం లాంటిది, వెచ్చని సూర్యకిరణాలు, చల్లని చంద్రుని వెన్నెల పగలు రాత్రిలా మారుతూ మన మంచి భవిష్యత్తుకి మార్గం చూపుతుంది. నిరాశ నిశీధి లాంటిది, అక్కడ చిమ్మ చీకటి తప్ప పగలు రాత్రి అనేవి చిగురించవు. భవిష్యత్తు అంధకారమే కానీ ఆనందం దొరకదు. ఎప్పుడూ నీ గెలుపు కోరుకునే మీ శ్రేయోభిలాషి. నువ్వెవరో తెలియదు కానీ నీ మాటలు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మనస్ఫూర్తిగా నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమ
ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా శశి రిషి ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది అసలా? అది మీ నాన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్లారు. ఇదంతా మీ వల్లే కదా జరిగింది. నువ్వు చెప్తేనే కదమ్మా నేను రిషి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాం. మనం ముగ్గురం కలిసి డిప్రెషన్లో ఉన్న మీ నాన్నని బయటికి తీసుకొచ్చాం. అది చాలు. ఈ శుభ సందర్భంలో మీకేదైనా స్వీట్ చేసి పెడతాను, ఓకేనా? అలాగే అమ్మా. పిల్లలు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. అలాగే అమ్మా. ఎందుకొచ్చావు? పిల్ల పక్షుల్ని సొంతం చేసుకున్న ఈ తల్లి పక్షి ఎంత సంతోషంగా ఉందో చూసిపోదామని వచ్చాను. నువ్వొచ్చింది నన్ను పిల్లల్ని చూడ్డానికి కాదు. బంధువు రూపంలో ఉన్న ఈ రాబంధువు నుంచి నా భర్తని కాపాడి ఆఫీస్కొచ్చేలా చేశాను చూడు. దానికి షాక్ అయి నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా. వాసిందు, నువ్వు భలే గెస్ చేస్తావు. నువ్వంటే నాకు కోపం ఉంది, అలాగే నువ్వంటే నాకు గర్వంగానూ ఉంది. ఎందుకో తెలుసా, ఇంతవరకు నాకు సమవుచ్చిగా నిలబడిన వాళ్లే లేరు. నువ్వు ఒక్కదానివే నాతో సమానంగా నన్ను ఎదుర్కొంటూ వస్తున్నావు. నువ్వంటే నాకు కోపం లేదు, అసహ్యంగా ఉంది. ఎందుకో తెలుసా, నీ స్వార్థం కోసం నీ క్యారెక్టర్ దిగజార్చి కట్టుకున్న భర్తని, కాలు పెట్టిన అత్తారిల్లిని మోసం చేస్తున్నావు చూడు, అందుకు. ఓకే, ఇప్పుడేమంటావు? అన్నీ ఆపేసి హ్యాపీగా నీ భర్తతో కాపురం చేసుకోమంటాను. నేను కూడా అదే చెప్తామని వచ్చాను. నీ పిల్లలు నీకు దగ్గరయ్యారు, పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉన్నావు. హాయిగా పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తూ ఇంటి పనులు చేసుకోకుండా ఈ ఆఫీస్ సంగతులు, కంపెనీ వ్యవహారాలు నీకెందుకు చెప్పు? నా ఆఫీస్లో నీ స్పై, అదే ఆ రఘుగాడు, వాడి గురించి నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? అసలు ఆఫీస్కి రాను వదినా, అన్నీ నువ్వే చూసుకో అన్న యష్ సడన్ గా ఆఫీస్కొస్తే దాని వెనక ఎవరున్నారో ఆ మాత్రం గెస్ చేయలేనా? నీ ఓవర్ యాక్షన్ వల్ల అక్కడ రఘుగాడి జాబ్ పోయింది. అయినా అసలు నా ఆఫీస్లో నీ రాజకీయాలేంటి? ఆపే, అన్నీ ఆపే. ఆపను. కంపెనీ, బిజినెస్, ఆఫీస్ వీటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆహా, ఊరుకోక ఏం చేస్తావు? అది నా కంపెనీ, నా బిజినెస్, నా ఆఫీస్. నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను. ఆపడానికి, చెప్పడానికి అసలు నీకేం హక్కుంది? నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా లేక ఎండీవా?
లేదా ఎంప్లాయీ ఏమీ కాని నువ్వు నా మీద ఎగిరిగిరి పడుతున్నావేంటి ఆ? ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేలా చేసి నిన్ను ఆఫీస్లోనే లేకుండా చేసిందాన్ని నిన్ను ఆపడం నాకు లెక్క చెప్పు. ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు నా విషయంలో సైలెంట్గా ఉంటే నీకే మంచిది. లేదంటే నువ్వు చాలా నష్టపోతావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ తాటాకు చప్పుళ్ళకి నేనేం భయపడ్ను. మోసం చేసే నీకే అంత మొండితనం ఉంటే మరి నిజాయితీ కోసం నిలబడే నాకు ఇంకెంత పట్టుదల పౌరుషం ఉండాలి చెప్పు. ఇందాకేమన్నావు మధు? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఛాలెంజ్. ఆపగలవేమో ప్రయత్నించు. సింధు డిసైడ్ అయితే ఏ సైడ్ ఎవరున్నా లెక్క చేయను. వెళ్ళో. చూస్తాను నీ సంగతి. తేజ, మరిది గారు వచ్చారా? ఇంతకుముందే ఆఫీస్ నుంచి వచ్చాడు. ఆ, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూసిరా. వాడిని చూడాల్సిన అవసరం లేదు మధు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తున్నాను. నువ్వేదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నావంట కదా? అవును. దానికి సంబంధించిన ఫైల్స్ అవి స్టడీ చేస్తున్నాడు. యష్ డిప్రెషన్ నుంచి ఇప్పట్లో బయటికి రాడు అనుకుని ఆ కొత్త వెంచర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోట్ల రూపాయల ప్రాఫిట్ నా అకౌంట్లో వేసుకుందామనుకుంటే యష్ ఆకస్మికంగా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చి నా ప్లాన్ అంతా తారుమారు చేసేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేసి యష్ని ఆపాలి? ఏంటి తేజ ఇది? మధు, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పిచ్చెక్కిచ్చేస్తున్నావు. తేజ వదులు. అది కాదు మధు. వదులు తేజ. ఒక టైం అంటూ ఉండదా తేజ? ఇప్పుడు అదే ధ్యాస. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసా? జరిగే విషయాల మీద నేను ఎంత టెన్షన్ పడుతున్నాననేది నీకు పట్టదా తేజ? నా మైండ్ బద్దలైపోతుంది. ఏమైంది మధు? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? జరిగే పరిణామాలు నాకు చిరాకు పుట్టిస్తున్నాయి తేజ. నేను స్టార్ట్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్లో ఏవో మిస్టేక్స్ ఉన్నాయని ఆ సునంద మేడం చెప్పగానే అది మీ తమ్ముడు నమ్మేసి ప్రొసీడింగ్స్ అన్నీ ఆపి మరీ చూస్తున్నాడు. రీచెక్ చేయటం తప్పు అని నేను అనటం లేదు తేజ. మరిది గారు చెక్ చేసి ఇంకా బెటర్ చేస్తే అది నాకే మంచిది కదా. కానీ ఇలా లాస్ట్ మినిట్లో చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు తేజ. వెంచర్ లేట్ అయితే ఎంత నష్టం మన కంపెనీకి. మరిది గారంటే నాకు గౌరవం మర్యాద ఉన్నాయి కాబట్టి నేనేమీ అడగలేకపోతున్నాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు తేజ. వదినగా యష్ నేను అడగలేకపోవచ్చు మధు. వాడి అన్నగా నేను అడిగే అధికారం నాకుంది. నేను వెళ్ళి అడుగుతాను. అబ్బొద్దు తేజ. మళ్ళీ మరిది గారు
నేను నీ చేత అడిగించాను అని ఫీల్ అవుతారేమో. వాడు ఆ లైన్ ఫీల్ అవ్వడు మధు. పద. ఆ, అది రా. అది కాదు తేజ. యష్, అనే ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశానన్నయ్య? మీ వదిన ప్రాజెక్ట్ అంతా రెడీ చేసి ఎగ్జిక్యూట్ చేసే ఆఖరి నిమిషంలో నీ డౌట్స్ ఏంట్రా? నీకు మీ వదిన మీద అంత నమ్మకం లేకపోతే మధు ప్రాజెక్ట్ డిజైన్ చేసే స్టార్టింగ్ టైంలోనే ఆ వివరాలని కనుక్కొని తెలుసుకోవాల్సింది. అప్పుడేమో నేను డిప్రెషన్లో ఉన్నాను, వదిన నేను ఆఫీస్కి రాలేనని నువ్వే అన్నావు. మరి ఇప్పుడేమో మీ వదిన ప్రాజెక్ట్ రీచెక్ చేస్తుంది కూడా నువ్వే. ఎందుకు యష్ ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నావు? మీ వదిన ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా? నా మీద ఉన్న గౌరవ మర్యాదతో నీతో మాట్లాడడానికి కూడా వెనకాడుతుంది తెలుసా? అయ్యో అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? వదిన మీద నాకు నమ్మకం లేక కాదు, ఈ ప్రాజెక్ట్ ఆపాలన్న ఉద్దేశం నాకు ఏ కోసైనా లేదు. అన్నయ్య, వదిన ఎంతో కష్టపడి మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, అది నాకు అర్థమవుతుంది. వదిన నాకంటే టాలెంటెడ్ పర్సన్ అన్నయ్య. ఇంత గొప్ప ప్రాజెక్ట్ చిన్న ప్రాబ్లం వల్ల కూడా ఆగిపోకూడదని రీచెక్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదన్నయ్య. వదినా, ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ఎక్వైర్ చేసే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా? అవును అవును మరిది గారు. ఆ ల్యాండ్ పేపర్స్ వచ్చాయా మరి? ఆ, వచ్చేస్తాయి వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను ఒక పొలిటీషియన్తో మాట్లాడాను, ఆయన పంపిస్తాను అన్నారు. అసలు ఆ విషయంలో ప్రాబ్లం ఏమీ ఉండదు, నాది హామీ. ఓకే వదినా, మీరేదో తప్పు చేశారని నేను ఇది రీచెక్ చేయడం లేదు, జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను అంతే. నేను చూశాక స్టార్ట్ చేద్దాం. ఆ, ఆ, అయినా అంత అర్జెంట్ ఎందుకు? అయ్యో అలాగే మరిది గారు, మీరు ఎలా అంటే అలా. మీరు ఓకే అన్న తర్వాతే స్టార్ట్ చేద్దాం, తొందర ఏమీ లేదు. మీరు సాటిస్ఫై అయితేనే నాకు హ్యాపీ. సరే వదినా, ఉంటాను రా. ప్రవీణ్, చెప్పేది శ్రద్ధగా విను. యష్ దగ్గర నుంచి మన ప్రాజెక్టుకి కావలసిన అన్ని అప్రూవల్స్ వచ్చే విధంగా నేను సెట్ చేశాను. యష్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోక ఏం చేస్తాడు? ఇంట్లో నేను ఆ రేంజ్లో వాళ్ళన్నయ్యని అడ్డం పెట్టి డ్రామా ప్లే చేశాను. నువ్వు గ్రేట్ మధు. ఏ పాయింట్లో పిన్ చేస్తే పని అవుతుందో కరెక్ట్గా గెస్ చేస్తావు. కాల్ మీ మేడం. సారీ మేడం. మనం త్వరగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలి, లేదంటే మళ్ళీ ఆ సింధు ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి వెంచర్ని ఆపే ప్రమాదం ఉంది. నేను వెళ్లి సునంద దగ్గర ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకుంటాను. నువ్వు వెంటనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. ఓకే? ఓకే మేడం. ఏ మళ్ళీ మళ్ళీ నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావు? నేను జాబ్లో నుంచి డిస్మిస్ చేశాను కదా. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంకొకసారి నాకు కనిపిస్తే బాగోదు. మేడం అరవకండి. మీరు జాబ్లోంచి నన్ను డిస్మిస్ చేస్తే ఇంకొక మేడం నన్ను జాబ్లో అపాయింట్ చేసుకున్నారు. ఇంకొక మేడమా? ఈ లెటర్ చదవండి మేడం, మీకే తెలుస్తుంది.
అది నా అపాయింట్మెంట్ లెటర్. నీకు ఆ సింధు ఈ ఆఫీస్లో జాబ్ ఇచ్చిందా? అవును. ఆ సింధుకే ఈ ఆఫీస్లో ఏ జాబ్ లేదు. అలాంటిది తను నీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఏంటి? ఫేక్ లెటర్ తీసుకొచ్చి జోక్లేస్తున్నావా? అది ఫేక్ కాదు, జెన్యూన్. ఎలా ఎలా జెన్యూన్ అవుతుంది? ఒకసారి మీ క్యాబిన్కి వెళ్ళి చూడండి మేడం. నిజం అనేది ఎంత నిర్భయంగా కూర్చొని మీ కళ్ళకి కనబడుతుందో. పద ప్రవీణ్. ఎవరది? ఏంటి యష్, ఏదో కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? కొత్త కొత్త షాకులు తగిలినప్పుడు చూసే చూపులు కూడా కొత్తగానే కనిపిస్తాయి సింధు. అయినా నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఏదో అలా చూసిపోవడానికి రాలేదు యష్. ఇక్కడే ఉండి ఆఫీస్ పనులు చూసుకోవడానికే వచ్చాను.